వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. సుప్రీంకోర్టులో ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన పిటిషన్ దాఖలైంది. అయితే దాన్ని సుప్రీంకోర్టు టేకప్ చేయలేదు. 42%కి బీసీ రిజర్వేషన్లు పెంచడం కరెక్ట్ కాదంటూ రెడ్డి జాగృతి తరఫున దాఖలైన పిటిషన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అది కోర్టులో హియరింగ్ ఉంది. తెలంగాణ హైకోర్టులో ఈ నెల 8న హియరింగ్ జరగబోతుంది. ఆ రోజు తీర్పు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హైకోర్టులో పిటిషన్ ఉంది కాబట్టి మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు దాన్ని టేకప్ చేయలేదు. ఈరోజు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, హైకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా మళ్ళీ సుప్రీంకోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అయితే 42%కి బీసీ రిజర్వేషన్ల పెంపు జరుగుతుందా? రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 చెల్లుతుందా? నిజంగానే పెంపు జరిగి జీవో 9 చెల్లితే ఈ నెల 9న స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఎన్నికలు ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించింది ఈసీ కాబట్టి ఆ రకంగా ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే 42% అనేది ఒక బ్రహ్మ పదార్థంగా మారింది. ఇది జరుగుతుందా? రిజర్వేషన్ల పెంపు అసలు జరగదా? ఎన్నికలు జరుగుతాయా? జరగవా? అన్ని చాలా విషయాలు దీని చుట్టూ ముడిపడి ఉన్నాయి. ఈ నెల 8న హైకోర్టు చేతిలో ఈ రిజర్వేషన్ల పెంపు వ్యవహారం తెలబోతుంది. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఛాన్స్ ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి డిబేట్లో చర్చిద్దాం. అసలు ఏం జరగబోతుంది? 42% రిజర్వేషన్లు పెరుగుతాయా? స్థానిక ఎన్నికలు జరుగుతాయా? ఇదే అంశం ప్రధానంగా. ఈ రెండు అంశాలకు సంబంధించి మాట్లాడదాం. మాతో పాటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రెడ్డి జాగృతికి సంబంధించిన మాధవరెడ్డి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు మాధవరెడ్డి గారితో మాట్లాడి మిగిలిన డిబేట్లోకి వెళ్దాం. మాధవరెడ్డి గారు, మొత్తానికి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా ఇదే రకమైన పిటిషన్ మీ రెడ్డి జాగృతి దాఖలు చేసింది. మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ ఉంది కాబట్టి దాన్ని డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు టేకప్ చేయలేదు. హైకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుంది అనే దానిపైనే రేపు 42%కి బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయా, లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయా అనేది తేలబోతుంది. కాబట్టి ఈ నెల 8 అనేది ఒక బిగ్ డే. ఆ బిగ్ డేకు కారకులు మీరు, మాధవరెడ్డి. ఏంటి అసలు మీరు ఎందుకు దాఖలు చేశారు పిటిషన్? 42% పెరిగే అవకాశం ఉందా లేదా? మీ అంచనా ఏంటి? మాధవరెడ్డి గారు మీట్లో సార్, ఈ రోజు జీవో నెంబర్ 32 సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును మేము తట్టడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టంగా ఒక మాట చెప్పింది. మీరు హైకోర్టులో కేసు ఉండగా సుప్రీంకోర్టుకు వచ్చారు. హైకోర్టులో కేసు అంటే 2 రోజుల తర్వాతనే ఉంది కాబట్టి హైకోర్టులో కేసు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీ యొక్క వాదనలు వింటామని చెప్పింది. ఇక్కడ తిరస్కరణ చేయలేదు. అంటే మాకు ఒక అవకాశం ఇచ్చింది. అక్కడ కేసు ఉంది కాబట్టి ఇప్పుడు మేము వినలేము. అక్కడ కేసు ఏం జరుగుతుందో ఒకసారి అయిపోయిన తర్వాత రండి, ఖచ్చితంగా మీ వాదనలు వింటామని స్పష్టంగా చెప్పడం జరిగింది సార్ ధర్మాసనం. అంటే ఏంటి మీ ఇప్పుడు హైకోర్టులో ఈ నెల 8న వాదోపవాదాలు ఉంటాయి, తీర్పు వస్తుందని భావిస్తున్నాం. 9వ తేదీన ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. ఇప్పుడే షెడ్యూల్ కూడా వచ్చింది. కాబట్టి జనరల్గా ఎన్నికలు గతంలో మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ షెడ్యూల్ ఇదంతా ప్రాసెస్ జరుగుతున్న క్రమంలో ఆల్రెడీ రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు. 42% రిజర్వేషన్లు ఖరారు కూడా అయిపోయాయి. ఏంటి మీ ఫైట్ ఏంటి? దీన్ని ఆపడమే మీ లక్ష్యమా? ఎందుకు మీ ఫైట్ ఏంటి? సార్, మా వైపు న్యాయవాది గారు కూడా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. సార్, ఇది 8వ తారీఖు హైకోర్టులో ఉంది. ఆ తర్వాత 9వ తారీఖున షెడ్యూల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీనిపైన స్పందించండి అంటే, లేదు 8వ తారీఖు నాడు హైకోర్టులో ఉంది కాబట్టి అయిపోయిన తర్వాత రండి, మీకు అవకాశం ఇస్తాని గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పడం జరిగింది. గతంలో మహారాష్ట్రలో కూడా ఇట్లనే మండిపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎలాంటి తీర్పు వచ్చిందో మనందరికీ తెలుసు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసుకొని మెరుగైనటువంటి రిజర్వేషన్ అందించే వ్యవస్థ చేయాలి. కానీ ఇట్లా మండిపోతాం, ఇంకా కాలయాపన చేసుకుంటాం అంటే మరి ప్రభుత్వానికి ఇంకా నష్టం జరుగుతుంది. ఏంటంటే గత అనేకమైనటువంటి తీర్పులు 50% రిజర్వేషన్ దాటవదని స్పష్టంగా ఉన్నాక కూడా మరో ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా ఒకటే మాట చెప్పింది. మీకు హైకోర్టులో కేసు ఉంది కాబట్టి హైకోర్టులో ఏ నిర్ణయం వస్తుందో వచ్చిన తర్వాత మీరు రావడానికి అవకాశం ఇస్తా అని చెప్పింది. అంటే ఇక్కడ మనకు ఈరోజు ఒక శుభ పరిమాణం అనుకోవాలి. ఎందుకంటే మరోసారి మనకు అవకాశం ఇస్తా అంటే హైకోర్టులో ఒకవేళ ఏది జరిగినా మనకి ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. సుప్రీం అనేది గతంలో ఉన్నటువంటి తీర్పు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లాయర్ కూడా, న్యాయవాది కూడా అదే చెప్తా ఉండు. మీకు ఖచ్చితంగా 50% రిజర్వేషన్ ఎక్కడ కూడా నిలబడాయి. అనేక తీర్పులు ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా ఉండొచ్చు అంటా ఉండు. సార్, మేము ప్రభుత్వానికో లేకపోతే కుల సంఘాలకో బీసీ వాళ్ళకు మేము వ్యతిరేకంగా సార్ ఇవ్వాల్సినటువంటి 42% రిజర్వేషన్ ఒక ప్రణాళికబద్ధంగా ఇవ్వకుండా, అంటే అలా ఏబీసీ వర్గీకరణ జరగకుండా, క్రిమిలేర్ చేయకుండా, లేదు ఏంది ఏ కులంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారని కులగణన చేయకుండా, ఇలా అనేకమైనటువంటి
చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయి సార్, వాటన్ని కూడా సవరించుకొని పేదవాళ్లకు ఈ రిజర్వేషన్ ఫలాలు రావాలనేది మా ముఖ్య ఉద్దేశం సార్. రైట్, మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి శుభప్రద్ పటేల్, ఇంతకుముందు బీసీ కమిషన్ మాజీ మెంబర్ కూడా ఆయన. చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నేత మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు చరణ్ కౌశిక్ గారు, మీరు విన్నారు కదా మాధవ్ రెడ్డి గారు చెప్పింది విన్నారు. బీసీలకు రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదు, కానీ అది పద్ధతి ప్రకారం ఇవ్వాలి, ఒక పద్ధతి లేకుండా ఇస్తున్నారు, ఇష్టారాజ్యంగా ఇస్తున్నారు అనేది వారి వెర్షన్. ఈరోజు సుప్రీంకోర్టులో సరే డిస్మిస్ అని ఆ పిటిషన్ డిస్మిస్ అయినప్పటికీ మళ్ళీ రండి, మీరు హైకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా మళ్ళీ రండి అని చెప్పారంటున్నారు. కాబట్టి ఇది అంతా న్యాయస్థానాల చుట్టూ తిరిగే అవకాశం కనిపిస్తుంది. సార్ ఇలా ఈ రోజు సుప్రీంకోర్టు ఏదైతే ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది, హైకోర్టులో స్టే వచ్చినంత మాత్రాన మీరు ఏ విధంగా సుప్రీంకోర్టుకు వస్తారు, హైకోర్టులో ఏదైతే వాదనలు జరిగినాయో దాని విషయంలో చాలా స్పష్టంగా. సార్ హలో చెప్పండి వినబడుతుంది. చాలా స్పష్టంగా హైకోర్టులో ఉన్నప్పుడు కేసు విషయంలో సుప్రీంకోర్టుకు ఏ విధంగా వస్తారో, హైకోర్టులో స్టే చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టుకు వస్తారా అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రశ్నించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఈ రోజుతో మాకు చాలా నమ్మకం కుదిరింది ఏంటంటే హైకోర్టులో ఖచ్చితంగా బీసీ బిల్లుకు సంబంధించి న్యాయం జరుగుతున్న ఒక సదుద్దేశంతో ఈ రోజు సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్యానించిన సందర్భంగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా హైకోర్టులో కూడా ఖచ్చితంగా ఏదైతే 42% రిజర్వేషన్ బీసీలకు సంబంధించి పెంచే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా, అంటే కులగన్న కావచ్చు, డెడికేషన్ కమిషన్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి 56.33% ఉన్నట్టుగా నిర్ధారించడం, అదే కాకుండా జనాభా దామాష ప్రకారం కాకుండా రాజకీయంగా వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే 42% రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టులో బీసీలకు సంబంధించి న్యాయం జరుగుతున్న ఒక నమ్మకం. చరణ్ గారు, హైకోర్టు గతంలో చేసిన ఒక కామెంట్ మీకు చెప్తాను. గత విచారణ సందర్భంగా మాధవ్ రెడ్డి గారికి బాగా తెలిసి ఉంటుంది. అది ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది, అటు రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లో ఉంది. ఆ రెండు పెండింగ్లో పెట్టుకొని జీవో ఎలా ఇచ్చారని క్వశ్చన్ చేసింది. ఇప్పుడు కూడా రేపు అదే మళ్ళీ క్వశ్చన్ చేస్తుంది మిమ్మల్ని. సార్ ఇక్కడ క్వశ్చన్ చేసిన మాట వాస్తవమే, కానీ వాళ్ళు హైకోర్టు ఏదైనా దాని విషయంలో వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి ఉంటే స్టే ఇచ్చేవాళ్ళు, స్టే ఇవ్వలే. కాకపోతే వాళ్ళు చెప్పింది 8వ తారీఖు మాత్రం ఆర్గ్యుమెంట్ ఏంటో ఈ లోపు మీరు నోటిఫికేషన్ ఇస్తే ఇచ్చుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు ధర్మాసనం. కాబట్టి హైకోర్టులో మీకు పాజిటివ్గా, గవర్నమెంట్ పాజిటివ్గా వస్తుందని భావిస్తున్నారా? పూర్తిగా ఈ రోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలే దానికి మేము నిదర్శనంగా భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా హైకోర్టులో బీసీ సమాజానికి కావచ్చు, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా కోర్టుకు వెళ్లే వాళ్ళు కోర్టుకు వెళ్తుండ్రు. కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము అనడం లేదు. మిగతా బీసీ సంఘాలలాగా ఖచ్చితంగా కోర్టుకు వెళ్లే వారు కోర్టుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం మనం ఏదైతే బిల్లు తీసుకొచ్చినామో ఆ బిల్లు ఖచ్చితంగా హైకోర్టులో మాకు ఊరట లభిస్తుందని చెప్పేసి మేము భావిస్తాము. ఖచ్చితంగా హైకోర్టులో స్టే రాలేదు కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు పోయినప్పుడు కూడా హైకోర్టులో ఉన్న అంశాన్ని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాబట్టి హైకోర్టులో రేపు ఆ స్టే రాకుండా కావచ్చు, అదేవిధంగా డిస్మిస్ చేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా బీసీ సమాజానికి మేలు జరిగే అవకాశం. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి మేలే జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తాం. రైట్, శుభప్రద్ గారు, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు అక్కడ. ఒక పిటిషనర్ బీసీ రిజర్వేషన్ పెంచడానికి కరెక్ట్గా లేదు సిస్టమ్ అనేది, రెండోది పెంచే ప్రయత్నం చేసిన ప్రభుత్వం నుంచి ప్రతినిధి, అధికార పార్టీ ప్రతినిధి. ఏం చెప్తారు ఈ వ్యవహారంలో? బీది ఏంటి స్టాండ్, ఏమనిపిస్తుంది మీకు? అదేవిధంగా ఉన్నటువంటి ప్యానెల్ ఉన్నటువంటి మాధవ్ రెడ్డి గారికి, చరణ్ గారికి, 10 TV ప్రేక్షకులకు అందరు కూడా గుడ్ ఆఫ్టర్నూన్. విషయం ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలు నేను విన్నాను. ఆడ అడ్మిషన్ స్టేజ్లోనే చెప్పింది ఆ ప్రభుత్వం తరఫున వాళ్ళు ఆల్రెడీ హైకోర్టులో పెండింగ్ ఉందంటే, పెండింగ్ ఉన్నప్పుడు మీరు ఎందుకు వచ్చారంటే మేము స్టే ఇవ్వలేదు కాబట్టి వచ్చినాను. స్టే ఇవ్వలేదు కాదు, మేము డిస్మిస్ చేస్తామని చెప్పారు. సుప్రీంకోర్టులో డిస్మిస్ చేస్తామంటే లేదు విత్డ్రా చేసుకోనికి అవకాశం ఇవ్వాలంటే విత్డ్రా చేసుకొని మా వాదనలు హైకోర్టులో వినిపిస్తామనే కండిషన్తో వీళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశంతో డిస్మిస్ చేసింది. విషయానికి వస్తే ఇక్కడ బీసీ రిజర్వేషన్ల విషయానికి వస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కామారెడ్డిలో 42% చెప్పినామని చెప్పి, వీళ్ళు ఏ లెక్కల 42 చెప్పింది అనేది కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు 42 చెప్పిరని చెప్పేసి వాళ్ళు వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ కూడా 42 చెప్పింది. లెక్కలలో 53.33% ఎంతనో బీసీలు ఉన్నారని చెప్పేసి తేల్చిండ్రు. దాంట్లో 10% ముస్లిం బీసీలని కొత్తగా ఇవన్నీ కాంట్రవర్సీలకు అవకాశం ఇచ్చేటటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ చేసింది. చేసినప్పటికీ ఎన్ని తప్పులు తడకగా చేసినా కానీ 42% రిజర్వేషన్కి బీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీలన్నీ కూడా అసెంబ్లీలో మద్దతు ఇచ్చినాయి. ఎన్నిసార్లు వాళ్ళు ఫస్ట్ బిల్లు తెచ్చినప్పుడు మద్దతు ఇచ్చింది, మొన్న సవరణకు చట్ట సవరణకు 285 సవరణకు మద్దతు ఇచ్చింది. ఏ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది. కానీ మా అబ్జెక్షన్ అలా ఏంటంటే మీరు కరెక్ట్ వేలో వెళ్తలేరు, మీరు మీ ప్రయాణం కరెక్ట్గా లేదు. అంతిమ లక్ష్యం మనకు కావాల్సింది బీసీ రిజర్వేషన్ పెంపు.
మీరు తమిళనాడు తరహాలో మీరు రిజర్వేషన్ పెంపు కోసం ప్రయత్నం చేయమని చెప్పినాం. అది కాకుండా మేము బీహార్ తరహాలనే చేస్తామని చెప్తే బీహార్లో ఏం జరిగింది? ఆగిపోయింది. చట్టం చేసిన తర్వాత కొట్టేసారు. విషయం ఏంటంటే చట్టం ఈరోజు బేసిక్ క్వశ్చన్ హైకోర్టు ప్రశ్నించింది. మొన్న జరిగినటువంటి విచారణలో బేసిక్ క్వశ్చన్ ప్రశ్నించింది. ఏంది? మీకు ఆర్డినెన్స్ మీరు ఏదైతే బిల్లు పంపిర్రో అది యాక్ట్ కాలేదు, గవర్నర్ అసెంట్ రాలేదు. రాని పక్షంలో మీరు ఏ విధంగా జీవో నంబర్ 9 ఇస్తారని మౌలికమైనటువంటి క్వశ్చన్ ఫస్ట్ వేసింది బేసిక్గా. ఆ బేసిక్ క్వశ్చన్ని కూడా సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి ఏజీ గారికి 10 నిమిషాలు టైం తీసుకున్నప్పటికీ గవర్నమెంట్ నుండి ఇన్స్ట్రక్షన్స్ లేవని చెప్పేసి ఆయన టైం కోరడం జరిగింది. కోరిన సందర్భంలో హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, మీరు ఎన్నికల్ని వాయిదా వేయండి, ఒక 2 నెలలు వాయిదా వేసుకోండి. మీరు అది గతంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు ప్రకారంగా 90 రోజులు ఏదైతే గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ ఉన్న సందర్భంలో ఆమోదం పొందినట్టే మనం భావించి మీరు అది చట్టం అవుతుంది కాబట్టి మీరు ఆ 2 నెలలు ఆగండి. ఇన్ని రోజులు ఆగిరు కదా, 22 నెలల కాలం ఆగిరు కదా, ఈ 2 నెలలు ఆగండి. ఆగిన తర్వాత మేము టైం ఇస్తాము, మీరు ఒక ఎక్స్టెన్షన్ పిటిషన్ వేయండి. ఏదైతే 30 సెప్టెంబర్ వరకు ఎన్నికలు పెట్టాలనే ఏదైతే ఆర్డర్ ఉందో దాంట్లో ఒక ఎక్స్టెన్షన్ అయ్యేయమని చెప్పింది, స్పష్టంగా చెప్పింది. చెప్పినప్పుడు దానికి ఓకే లేరు. అదేవిధంగా వాదనలు వినిపించడానికి కూడా ఏజీ గారు ఈ కాంట్రవర్సీ అంతా కూడా జరుగుతుంది కదా. 100% కేసులలో ఈ మాధవరెడ్డి వేయొచ్చు, ఇంకో రెడ్డి వేయొచ్చు, ఇంకోరు వేయొచ్చు. వేస్తారు ఎవరన్నా కానీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా బీసీలకు వ్యతిరేకంగా చాలా సందర్భాలు జరిగినాయి. గతంలో కూడా కేసీఆర్ గారు 396 జీవో ఇచ్చి బీసీలకు 34% రిజర్వేషన్ అంటే ఆ రోజు అగ్రిగేట్గా 61% రిజర్వేషన్ పెంచుతుంటే ఆ రోజు కేసులు వేసింది గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా స్వప్నారెడ్డి గారు కేసు వేసారు. ఈరోజు మాధవరెడ్డి గారు వేసారు, మళ్ళీ గోపాల్ రెడ్డి గారు వేసారు. ఇంకోరు ఎవరో ఒక రెడ్డి వేస్తారు కేసులు, 100% వేస్తారు. అది ప్రభుత్వం ప్రిపేర్డ్నెస్ ఉండాలి. మీరు కేసు వేసినా కానీ కోర్టులో నిలబడే విధంగా మీ ఎంపెరికల్ డేటా. రేపు క్వశ్చన్ వస్తుంది. ఈరోజు మీరు ఏదైతే జియో నంబర్ 49 వేసి భూసాని వెంకటేశ్వర్లకు సంబంధించినటువంటి జియో డెడికేటెడ్ కమిషన్, ఆ డెడికేటెడ్ కమిషన్లో మీరు చెప్పింది ఏంది? మీరు కృష్ణమూర్తి జడ్జిమెంట్, వికాస్ కిషన్ రావు జడ్జిమెంట్ని ఫాలో కమ్మని చెప్పారు. ఆ జడ్జిమెంట్లు ఏం చెప్తున్నాయి? ట్రిపుల్ టెస్ట్లో ఏంది? కమిషన్ వేసిర్రు, నిర్ధారణ చేయాలి. పూర్తిగా నిర్ధారణ కూడా కరెక్ట్గా చేయలేరు. ప్రతి లోకల్ బాడీ వైజ్గా చేయాలి. అంటే మీరు ఏమంటారు శివప్రసాద్ గారు, మీరు ఏమంటారు అంటే ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ ప్రాసెస్లో వెళ్ళట్లేదు కాబట్టి కోర్టుల నుంచి రివర్స్ అవుతుంది అనుకుంటున్నారు. 100% కదా, కోర్టులలో 100% అవుతుంది అనేది. ఎందుకంటే ఎవరైనా కానీ ఈరోజు చరణ్ గారు మీరు చేసినటువంటి చర్యలు తప్ప నేను ఇప్పుడు తమిళనాడు అని చెప్పారు మీరే. తమిళనాడులో విద్యా ఉద్యోగాలు తప్ప చట్టసభలో రిజర్వేషన్ ఉందా చెప్పండి మీరు? ఓ చరణ్ గారు ఇప్పుడు రిజర్వేషన్ పెంచే ప్రక్రియ ఎట్లా? నేను చెప్పిన తర్వాత నా వర్షన్ చెప్పిన తర్వాత మీరు చెప్పండి. రిజర్వేషన్ పెంచాలంటే ఆర్టికల్ 243 లో రాష్ట్రాలకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఎంత ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది లేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి కృష్ణమూర్తి కేసులో 2010లో చెప్పింది. అయినా కానీ రాష్ట్రాలు ఫాలో అవుతలేవని వికాస్ కిషన్ రావు గవాలీలో చెప్పింది, రాహుల్ రమేష్ బాగా చెప్పింది. ఈరోజు అన్ని జడ్జిమెంట్లు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నప్పటికీ మీరు చేయాల్సింది ఏంది? ప్రయత్నం పార్లమెంట్లో మనం బిల్లు చేయాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర తరహాలో మేము ఉద్యమం చేస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ వాళ్లకు కాంగ్రెస్ మంత్రులు నిన్న ఒక బీసీ మీటింగ్లో చెప్తుండ్రు, మేము తెలంగాణ తరహాలో చేస్తాం. తెలంగాణ తరహాలో అంటే ఇక్కడ అసెంబ్లీలో కొట్లాడితే వచ్చునా తెలంగాణ? పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది కాబట్టి తెలంగాణ వచ్చింది. క్యాప్ ఎత్తేయాలి నువ్వు. అదే విధంగా ఏదైతే 243 టీలో గతంలో మీరే తెచ్చిరు కదా, మీరు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు సవరణ చేసిరు కదా, చేసినప్పుడు అందులో కూడా బీసీలకు జనాభా దామాషణ రిజర్వేషన్ ఉంటే ఈ పరిస్థితి రాదు. అయ్యే అవకాశం లేదా? ఇప్పుడైతే ఈ రోజు ఉన్నటువంటి వీలు పోయే అనుసరించేటువంటి విధానంలో నేను ఒక న్యాయవాదిగా ఓ బీసీ కమిషన్ సభ్యునిగా చేసిన కాబట్టి వాస్తవాలు మాట్లాడుకుంటే ఈ జియో నంబర్ 9 ఈ దానికి దీని శాంక్టిటీ ఏది? యాక్ట్ లేదు. యాక్ట్ లేకుండా వీళ్ళు ఇచ్చిర్రు. ఎందుకు బీసీ ప్రజలను మోసం చేయదలుచుకోరు? ఇంకో విషయం ఏంటంటే పోయి ఏం చెప్పిండండి ధర్నా చేసి ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుందాం, అప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఒకట. తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఇంకో విషయం, పొలిటికల్ అఫైర్స్ కమిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా చెప్పింది ఏమని? మనం పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చుకుందామని. ఈ రోజు కూడా మీ బి ప్లాన్ ఏంది? పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చుకున్నాం. తెలిసి బీసీలను మోసం చేస్తున్నారు మీరు అని చెప్పి. ఒక్క నిమిషం. ఈ మధ్య బీజేపీలో చేరిన బీసీ కమిషన్ మాజీ చైర్మన్, బీసీ కమిషన్లో సుదీర్ఘకాలం పనిచేశారు ఆయన వక్లాభద్రం కృష్ణమోహన్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడక మీ దగ్గరికి వస్తాను. వక్లాభద్రం గారు, మొత్తానికి వ్యవహారం అంతా బీజేపీ చుట్టూ తిరుగుతుంది. ఆడ రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఉంది, ఇక్కడ జీవో ఇచ్చారు. ఇది బీసీకి 42% రిజర్వేషన్ల పెంపు అనేది ఆగిపోతే దానికి ఖచ్చితంగా బీజేపీ బాధ్యులు అనే ప్రచారం జరుగుతుంది. ప్రచారం ఎందుకు మీ మీద దాడి జరుగుతుంది? ఏం చెప్తారు దీనికి? అంటే ముందు సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టులో తెచ్చుకోమని చెప్పి ఈ రోజు ఒక సూచన చేసింది. దాన్ని ముందు గమనించాలి. రాష్ట్ర హైకోర్టులో
వారు ప్రభుత్వం తరపున ఉన్నత శ్రేణి అడ్వకేట్స్ పెట్టి దాని మీద బాగా వాదించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రాష్ట్ర బక్లాభరణం గారు, ప్రభుత్వం లాస్ట్ టైం హైకోర్టులో వచ్చిన చర్చ ఇది. రాష్ట్రపతి దగ్గర ఆర్డినెన్స్, రాష్ట్రపతి దగ్గర బిల్లు, గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ ఉండగా మీరు ఆ జీవో ఎలా ఇచ్చారు అని క్వశ్చన్ చేశారు. అంటే మీరు గవర్నర్ని, రాష్ట్రపతిని అవి క్లియర్ చేసేలా ఒత్తిడి తేవాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని బీసీ సమాజం అంతా అంటుంది. ఇప్పుడు హైకోర్టులో ఆగినా, సుప్రీంకోర్టులో ఆగినా బీజేపీ బాధ్యులని మీపై విమర్శలు వస్తున్నాయి. అంటే మనము వాస్తవాల ఆధారంగా చూస్తే ఇవాళ చట్ట సవరణ జరగలేదు, చట్టంలో 50% దాటకూడదు అనేటువంటిది చాలా స్పష్టంగా ఉన్నది. ఇదే అంశానికి సంబంధించి గతంలో ఆర్డినెన్స్ తెచ్చారు, మొన్న బిల్లులు పాస్ చేసి గవర్నర్ గారికి పంపించారు. అంతకుముందు బిల్ 3, బిల్ 4 కూడా రాష్ట్రపతి గారికి ఏం చెప్పారు, ఇక్కడ రిజర్వ్ చేసి రాష్ట్రపతి గారికి బిల్స్ ను ప్రొటెక్షన్ చేయమని చెప్పారు. కాబట్టి ఇవాళ నేననేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రపతులకు ఉన్నటువంటి అనేకమైనటువంటి సంశయాలను వివరణాత్మకంగా చెప్పాలి. బిల్ 4 లో మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేశారు, మీరు చేసినటువంటి సిపెక్ సర్వే మరి మీరు అధికారులతో చేయించారా, కృష్ణమూర్తిలో వికాస్ కిషన్ రావు గవాల్లో చెప్పినట్టు ఒక ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా చేయించారా, మీరు భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ వేశారు కదా, ఆ భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషను ప్రతి నియోజకవర్గము, ప్రతి గ్రామ పంచాయతీ వరకు వెళ్లి సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించిందా? అందువల్ల మేము చాలా రోజుల నుంచి చెప్తున్నటువంటిది ఏంటంటే, మీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ కావచ్చు, లేదా మీ సర్వే నివేదికలు కావచ్చు, గోప్యంగా ఎందుకు పెట్టినారు? ఒకసారి రాష్ట్ర మంత్రివర్గము నివేదికలను ఆమోదించిన తర్వాత అవి పబ్లిక్ డాక్యుమెంట్స్ అయితే దాన్ని పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టడం లేదు? గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇవాళ మీరు గవర్నర్ గారికి ఈ బిల్లులు పంపిన తర్వాత వారు సంతకం పెడితే చట్ట సవరణ జరుగుతుంది, 50% సీలింగ్ పోతుంది. ఈ అన్ని ప్రక్రియల్లో భారతీయ జనతా పార్టీ యొక్క పాత్ర ఎక్కడున్నా చెప్పండి. కాబట్టి దీన్ని రాజకీయంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి మా చరణ్ అయినా, శుభ అయినా, మేమందరం కూడా ఏమనుకుంటాం, మాకు 42% రిజర్వేషన్లు కావాలనుకుంటాం. కాబట్టి ప్రభుత్వము చిత్తశుద్ధిగా ఉంది, మేము 42% నిలబెడతాము, అన్ని పద్ధతులు చాలా సమగ్రంగా చేశామని చెప్పుకుంటున్నప్పుడు హైకోర్టులో దాన్ని నిలబడేటట్టు ఏమనండి. ఇవాళ ఒక ఆయన ఎవరో తొందరపడి సుప్రీంకోర్టు పోయిండు, గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చిందయ్యా అన్నది. అట్లే హైకోర్టులో కూడా మీ సిపెక్ సర్వే చాలా శాస్త్రీయమైనది, మీ డెడికేటెడ్ కమిషన్ చాలా శాస్త్రీయమైనది, నివేదికలు మీరు చేసినటువంటి పద్ధతులన్నీ చాలా ప్రామాణికమైనటువంటి పద్ధతుల్లో చేసినామని చెప్పి ప్రూవ్ చేసి 42% రిజర్వేషన్ ఇవ్వండి, దానికి ఎవరు అడ్డుకుంటున్నారు? కాబట్టి ఇవాళ బట్టగాల్సి మీదేసి ఏదో ఒక రాజకీయ పార్టీ మీద నెపం వేసి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. అందుకని నేను ఈ అంశంలో చాలా కాలంగా మౌనంగా ఎందుకు ఉంటున్నానంటే, మేమందరం కూడా మాకు 42% వస్తే మా ఊళ్ళు సర్పంచ్లు అవుతారు, వార్డు మెంబర్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు, చైర్మన్లు అవుతారు, తర్వాత మేయర్లు అవుతారని చెప్పి మేము ఆశపడుతున్నాం. కాబట్టి దీని మీద అనవసరమైన వ్యాఖ్యలు చేసుకుంటూ చాలా రోజు నుంచి నేను మానేసిన. ఏ రాజకీయ పార్టీలను ఉండనివ్వండి, మా చరణ్ అయినా, మా శుభ అయినా, నేనైనా మేమేం కోరుకుంటాం, 42% నిలబడాలి, 42% మీరు కోరుకోవడం వరకు ఎవరైనా బీసీ సమాజం అంతా కోరుకుంటుంది. మిగిలిన వాళ్ళు కూడా బీసీలకు వాళ్ళకి ఎంత ఉన్నారో అంత వాటా ఇస్తే తప్పేం లేదని ప్రతి ఒక్కరు అంటున్నారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే దానికంటూ ఒక సిస్టమ్, ఒక చట్టం, ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ఉంటుంది కదా, అవన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యారని మీరు అనుకుంటున్నారా? నేను అదే చెప్తున్నా కదా సార్. ఇప్పుడు నేను గతంలో డెడికేటెడ్ కమిషన్ మీద మాట్లాడాను, సర్వే మీద మాట్లాడాను, వాళ్ళ నివేదికల మీద మాట్లాడాను, లోపాలను ఎత్తి చూపాను. 100 వేదికల్లో నేను చెప్పినటువంటి విషయాలు ఇవాళ రికార్డెడ్ ఉన్నాయి. మళ్ళీ నేను వాటిని చెప్పాల్సిన అవసరం కాదు. అలా లోపాలు ఉన్నప్పుడు హైకోర్టు అయినా ఎలా క్లియర్ చేస్తుందని మీరు భావిస్తున్నారు అంటున్నాను. అదే అనేది ప్రభుత్వం ఏమంటున్నది, మేము చేసినవన్నీ కరెక్ట్ అంటున్నది, కరెక్ట్, మా డెడికేటెడ్ కమిషన్ కరెక్ట్, మేము శాస్త్రీయంగా ముందుకు పోయినాం. కాబట్టి ఆ లెక్కల ఆధారంగా మేము 42% నిలబెడతాం అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నాం, మరి అభిషేక్ సింఘ్వి గారిని తీసుకొస్తారా, లేకపోతే కపిల్ సిబాల్ గారిని తీసుకొస్తారా, మీరు హైకోర్టులో వాదించండి, నిలబెట్టండి. మేము ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడాలి? మీరు చేసిన తప్పు అనేటువంటిది చట్ట ప్రకారం ఏ విధంగా తప్పులైనటువంటిది ఇదివరకు ఎత్తి చూపినాం. ఇక అది అయిపోయింది, దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు. నేను చెప్తున్నదల్లా, మీరు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, శాస్త్రీయబద్ధంగా గణాంకాలు తీసినాం, మా రిపోర్ట్లు కరెక్టు, మేము 42% నిలబెట్టేటటువంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ మేము క్రియేట్ చేయగలిగినామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు కపిల్ సిబాల్ గారిని హైకోర్టుకు తీసుకురండి.
అభిషేక్ సింగ్ గారితో మాట్లాడించండి, లేదా దీంట్లో బాగా ఎక్స్పర్ట్స్ అయినటువంటి నిపుణులైనటువంటి న్యాయవాదులను తీసుకురండి. మేము కోరుతున్నది ఒకటే, ఇవాళ రాజకీయ పార్టీ సిద్ధాంతాలను పక్కన పెడతాం. మాకు 42% మీరు నిలబెట్టాలి, మీరు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. మేము చేసింది కరెక్ట్ అని మీరు చెప్తున్నారు. మేము కావాల్సింది అదే కోరుకుంటున్నాం. మేము వేరే ఏమనం, మాకు రాజకీయాలతో పని లేదు. ఇక మేము రాజకీయాలు ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. మేము ఏ వేదికలలో ఉండవచ్చు. మా వాళ్ళకు 42% నిలబెట్టేటటువంటి శక్తివంతమైనటువంటి నివేదికలను మా ప్రభుత్వం నెరవేర్చగలిగిందని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెబుతున్నప్పుడు అది నెరవేర్చండి. మాకు 42% నిలబెట్టండి. మాకు కావాల్సింది అంతే. ఇక నేను వ్యతిరేకంగా మాట్లాడదలుచుకోలేదు. రైట్. థ్యాంక్ యూ అఖిలభద్రం గారు. థ్యాంక్ యూ. మాధవరెడ్డి గారు విన్నారు కదా, మొత్తం ఇక్కడ 3 ప్రధాన పార్టీలు, ముఖ్యంగా బీసీ ఉద్యమాల్లో చాలా కీలకంగా ఉన్న నాయకులు అంతా కూడా, వాళ్ళంతా మాకు 42% రిజర్వేషన్ రావాలి, దక్కాలి ఆ వాటా అనేది గట్టిగా కోరుకుంటున్నారు. మీరేమో వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. మీ వెనుక ఒక విమర్శ కూడా, ప్రభుత్వమే మీ వెనుకుంది, రేవంత్ రెడ్డికి మీరు సన్నిహితుడని, రేవంత్ రెడ్డితో మీరు కలిసిన ఫోటోలు కూడా సర్క్యులేట్ చేస్తున్నారు బయట. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డితో కలిసిన ఫోటోలు, గతంలో తెలంగాణ ఉద్యమంలో నా కేసీఆర్ తో కలిసిన ఫోటోలు, కవిత గారితో కలిసిన ఫోటోలు, కిషన్ రెడ్డి గారితో కలిసిన ఫోటోలు, చాలా రాజకీయ పార్టీ నాయకుల ఫోటోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. దానికి ఇబ్బంది ఏం లేదు. సార్ నేను ఏమంటా సార్, ఇక్కడ బీసీలే కాదు మిగతా సమాజం కూడా బీసీలకు రిజర్వేషన్ రావాలని కోరుకుంటా ఉంది. కానీ ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలకు వర్తించాలి. సార్ ఇలా ఏబీసీ వర్గీ, బీసీలలో ఏబీసీ వర్గీకరణ ఎందుకు జరగలేదు సార్? ఎందుకు అడగట్లేదు ఆ బీసీ సంఘాలు? సరే ఇలా బీసీలకు 40% కాదు, ఇంకెక్కువ పేదవాళ్ళకి ఇవ్వాలి. పేదవాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ధనికులకు ఇస్తాము, రాజకీయ పలుకుబడి వాళ్ళు అవకాశం పొందడం. సరే ఇలా ఏ కులంలో అయినా సరే 20% మంది ధనవంతులు ఉన్నారు, 80% మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్లకు ప్రణాళిక ఎలా డెడికేషన్ కమిటీ అన్నారు, లేదు జనాభా లెక్కలు అన్నారు. ఎక్కడ సార్ అంటే ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో పెట్టారు? ఎక్కడ ప్రజల గురించి ఎంతమంది పేదవాళ్ళని ఎక్కడ చూపించారు? సరైన లెక్కలు చూపించలేదు ప్రభుత్వం, సరైన విధానం పాటించలేదు. సార్ ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్నారు, కానీ మేము పేద ప్రజల గురించి మాట్లాడుతున్నాం. ఇలా ఏబీసీ వర్గీకరణ గురించి మాట్లాడమని చెప్పండి, అలా అది మాట్లాడు. క్రిమినల్ గురించి మాట్లాడమని చెప్పండి, అది మాట్లాడరు. ఇలా ఏది ఉన్నా కూడా కులాల మధ్యలో పంచాయతీ పెట్టడానికో, లేకపోతే ఈ వ్యక్తులు కోర్టు గురించి. సార్ ప్రతి కోర్టు కూడా, ఇప్పుడు అక్కడ శుభప్రద పటేల్ గారు ఉన్నారు, ఇప్పుడు వక్లభరణం గారు ఉన్నారు, వీళ్ళకి తెలుసు ప్రతి తీర్పు కూడా 50% రిజర్వేషన్ దాటవదు. సార్ ఇప్పుడు ఎవరు 10వ షెడ్యూల్ కూడా 94వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, మేము కూడా ఇంటర్ఫేర్ అవుతామని చెప్పింది. సార్ 10వ షెడ్యూల్ సరే ప్రయత్నం ఏం చేస్తాం, 10వ షెడ్యూల్ లో కూడా ఆ విధమైన రిజర్వేషన్ ఇస్తే మేము ఎంటర్ అవుతామని సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. సార్ ఇన్ని కేసులలో తీర్పులు ఈ విధంగా ఉండగా ఎందుకు ఈ ప్రయోగాలు చేయడం, ఎందుకు జనాల మధ్యలో కన్ఫ్యూజ్ చేయడం? ఒక ప్రణాళికబద్ధమైనటువంటి నిబంధనలు లేవు. సార్ ఇప్పుడు ఎవరైనా ఒక కులం ఎదగడానికి, ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి సంక్షేమ పథకాలు పెడతారు. ఆ సంక్షేమ పథకాలు సంపూర్ణంగా మీకు తెలియంది లేదు, ఆల్రెడీ కులాల బేస్డ్ గానే దేశవ్యాప్తంగా కూడా రిజర్వేషన్లు నడుస్తున్నాయి. మీరు పేదలు, బలహీన వర్గాలు, లేకుంటే క్రిమిలేయర్, ఈ చర్చలు మీరు చేస్తున్నారు. ఇందులోనే ఇందిరా సహాని కేసులో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎవరైతే కులాలకు రిజర్వేషన్లు కాదు, ఆ కులంలో ఎంతమంది పేదవాళ్ళనో ఆ పేదవాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ అందాలని చెప్పింది. అయినా కూడా కుల రాజకీయాల కోసం, రాజకీయ అవసరాల కోసం, ఓట్ల కోసం ఇలా కులాలను తీసుకొచ్చి కులాల మభ్య పెట్టి ఇంకా రిజర్వేషన్ వ్యవస్థ సరే ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఆ రిజర్వేషన్ వ్యవస్థ ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు? ఫైనల్ గా చెప్పండి, బీసీ రిజర్వేషన్లకు మీరు అంగీకరిస్తున్నారు, కానీ బీసీలో పేదలకు మాత్రమే రిజర్వేషన్లు దక్కాలి, అక్కడి వరకు మీ పోరాటం ఉంటుందా? ఖచ్చితంగా 100% అక్కడి వరకు ఉంటుంది సార్. ఇది కులాలకు కాదు, పేదరికం ఎవరికి ఉందో ఆ పేదవాళ్ళకి మాత్రమే అందాలన్నది మా వాదన సార్. మా పేదవాళ్ళ కోసం మాత్రం మాట్లాడుతాం సార్. రైట్. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు. థ్యాంక్ యూ. చరణ్ గారు విన్నారు కదా, పేదవాళ్ళకు అందాలి రిజర్వేషన్లకు, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అని మాధవరెడ్డి గారు చెప్తున్నారు. ఏబిసిడి వర్గీకరణ ఎక్కడ చేశారు, బీసీలో చేయకుండా ఏం చేస్తారు అనేది ఒక చర్చ. ఏం చెప్తారు ఫైనల్గా? హైకోర్టులో నిజంగా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా నిర్ణయం జరిగితే, ప్రభుత్వం సరైన పంతాలో లేదు, సరైన విధంగా వెళ్ళలేదు ఈ రిజర్వేషన్ల పెంపు విషయంలో అనే విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి సిద్ధంగా ఉన్నారా మీరు? సార్ ఇప్పుడు మాధవరెడ్డి గారు చెప్తారు బీసీలలో వర్గీకరణ, బీసీలలో వర్గీకరణ ఉంది సార్, బీసీఏ బీసీడి ఉన్నది, కాకపోతే విద్యా ఉద్యోగాల మాత్రమే వర్గీకరణ ఉన్నది. అదే ఇందులో చర్చ 42% లేదని స్థానిక అదే చెప్తా ఉన్నా సార్. అక్కడికి వస్తున్నా. ఎస్సీ వర్గీకరణ ఉంది సార్, మరి చట్టసభలో ఎస్సీ వర్గీకరణ ఎక్కడ సార్? ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు కావచ్చు, పార్లమెంట్ స్థానాలు ఎస్సీ వర్గీకరణ ప్రకారం అమలు అవుతా ఉందా? అది ఉండదు కదా. చట్టంలో రకరకాలుగా అన్నిటికీ కామన్ గా చట్టాలు లేవు. అదే కాకుండా ఇప్పుడు చెప్తా ఉన్నారు 1961 రాష్ట్రాలు సొంతంగా ఓబీసీలకు సంబంధించిన లెక్కలు తెలుసుకోవచ్చని చాలా స్పష్టంగా
కేంద్రమే చెప్పింది కాబట్టి దానిలో ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి 56% ఉంటే 42% రాజకీయంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి 42% రిజర్వేషన్ చేశారు. ఆనాడు బీపీ మండల్ కమిషన్లు కూడా 52% బీసీలు ఉంటే 27% మాత్రం రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారంటే వెనుకబాటుతనం ఆధారంగా 27% ఉంది కాబట్టి చరణ్ గారు అది మీరు చెప్పడానికి బాగుంది, కానీ ఇప్పుడు ఇందులో మహేష్ కుమార్ గౌడ్ గారి కుటుంబానికి సంబంధించో లేకుంటే మీ పొన్నం ప్రభాకర్ గౌడ్కి సంబంధించో వాకిటి శ్రీహరికి సంబంధించో వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకి రిజర్వేషన్ ఉండదా? ఇప్పుడు ఆ రిజర్వేషన్ వాళ్ళకు రాదా? ఇందులో రాదా రిజర్వేషన్ వాళ్ళకు రాదా? మీరు అంటున్నారు కదా పేదలకే ఇదని. సార్ ఎస్సీ ఎస్టీ ఇప్పుడు మీరు చూడండి చరణ్ కౌశిక్ యాదవ్ బంధువుకు రాదా రిజర్వేషన్ ఇందులో? సార్ ఇప్పుడు దయచేసి మీరు కళ్యాణ్ గారు మీరు చెప్పింది నేను మాట్లాడతాం దాని గురించి. ఇప్పుడు దీని ఎస్సీలలో ఎస్టీలలో ఎంతమంది ఇక్కడ మీరు చెప్పిందా బీసీకి సంబంధించిన అంశం ఇది నేను మాట్లాడుతుంది సార్. అదే సార్ బీసీకి సంబంధించింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి, రాష్ట్రం చట్టం ప్రకారం మేము ముందుకు పోతా ఉన్నాం. హైకోర్టులో ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో 3 అడ్వకేట్లు నిష్ణాతుల అడ్వకేట్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం, అదే కాక డిప్యూటీ సీఎం గారు 2 మంత్రులు పర్యవేక్షించిన పరిస్థితి మనం చూస్తాం. ఖచ్చితంగా బేసిక్ గా తప్పు జరిగినప్పుడు లేకుంటే రాజ్యాంగ పరంగా సాధ్యం కానప్పుడు మీరు ఎంత గొప్ప అడ్వకేట్లను పెడితే డిబేట్లకు వచ్చి ఎంత డిబేట్ చేస్తే ఏం లాభం కానీ మనం చెప్పండి. చరణ్ గారు చెప్పినా మాధవరెడ్డి గారు చెప్పినా విషయం ఏంటంటే బీసీలో ఇంకా ఎంతైతే రాజ్యాధికారం ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా రావాల్సినట్టు ఉంది. 42% కాదు ఇంకా ఎక్కువ శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో కావచ్చు, చట్టసభలో కావచ్చు పేదలకే దక్కాలి అనేది. పేదలకు దక్కాలంటే ఈ రోజు ఓసీలో జనరల్ కేటగిరీలో కూడా పేదలు వస్తుర్రా? ఈడబ్ల్యూఎస్ లో ఏంటైతే ఈడబ్ల్యూఎస్ లో ఏ విధంగా రేషన్ కార్డు తీసుకొని వైట్ రేషన్ కార్డు తీసుకొని ఏ విధంగా వస్తున్నారో అందరికి తెలిసిందే. ఈడబ్ల్యూఎస్ లో ఈ రోజు జనాభా ఎంత? ఈ రోజు లెక్కలు తీసారు కదా 13% అనేది తెలంగాణ ప్రభుత్వం తీసిన లెక్కల్లో ఓసీ వర్గం అంటే జనరల్ కేటగిరీలో ఉన్నారు. 10% రిజర్వేషన్ అంటే 10% పేదలు ఉన్నారా ఓసీలలో? కాదు, ఉండరు, లేరు కదా. 10% యునానిమస్ గా ప్రతి రాష్ట్రంలో 10% అనేది ఎంతవరకు కాదు మీకు తెలియకపోతే మాధవరెడ్డి గారు తెలుసుకోండి. మాధవరెడ్డి గారు మీరు నిజంగానే పేదలు ఉన్నటువంటి వారు, పేద పాపలకు, పేద వైశ్యులకు, పేద రెడ్లకు, పేద ఉన్నటువంటి వర్గాలకు రావాలని మేము కూడా కోరుకున్నాం. వాళ్ళకు కూడా ఆర్థికంగా చితికిపోయిన దాని పేరు మీద గతంలో రిజర్వేషన్ అంటే ఏంది? రిజర్వేషన్లు అంటే మెరిట్ పోతుందని వాదించినటువంటి కులాలేవి? ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీల కన్నా తక్కువ మార్కులతోని క్వాలిఫై అవుతున్నారు ఈడబ్ల్యూఎస్ కింద. ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి? కానిస్టేబుల్ ఉద్యోగం కావచ్చు, ఎస్ఐ ఉద్యోగం కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఏ విధంగా అవుతున్నారు? బీసీలో ఉన్నతంగా ఉన్నటువంటి వర్గాలు, మాధవరెడ్డి గారు బీసీలో ఉన్నతంగా ఉన్నటువంటి వర్గాలు రిజర్వేషన్ ఉంది, 10% రిజర్వేషన్. బీసీ జనాల్లో సగం ఉన్నటువంటి రిజర్వేషన్ జీవో నంబర్ 29 తీసుకొని వచ్చి మెరిట్ లో వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలను కూడా మళ్ళా వాళ్ళ కేటగిరీలో వేసి దాంట్లో అన్యాయం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ శుభప్రద్ పటేల్ గారు, థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ అఖిలాభరణం కృష్ణమోహన్ గారు. మొత్తానికి ఈరోజు సుప్రీంకోర్టు మాత్రం మళ్ళీ హైకోర్టులోకి బాల్ నెట్టేసింది. హైకోర్టు ఈ నెల 8న ఎలాంటి డెసిషన్ ఇవ్వబోతుంది? బీసీ రిజర్వేషన్లను 42% పెంచే దిశగా హైకోర్టు నిర్ణయం ఉంటుందా? అలా ఉంటే మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం రెడ్డి జాగృతి, మాధవరెడ్డి లాంటి వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ ఉంటుంది. లేదు హైకోర్టు అడ్డు వేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? లోకల్ బాడీ ఎన్నికలు జరుపుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం? 42% పార్టీ పరంగా ఇచ్చి ముందుకెళ్తుందా? ఆల్రెడీ ఎక్కడెక్కడ రిజర్వేషన్లు కూడా ఖరారు చేసేసింది ఎన్నికల సంఘం. ఆ రిజర్వేషన్లనే కాంగ్రెస్ పార్టీ పరంగా ఫాలో అవుతుందా? ఇవన్నీ 1,00,000 ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానాలు ఈ నెల 8న ఏం జరగబోతుంది హైకోర్టులో అనే దాని బేస్డ్గానే ఉండబోతుంది. చూద్దాం ఏం జరగబోతుంది. ఇది లంచ్ అవర్ డిబేట్.